ఆయన అంటాడు నా సాగు కోరుతున్నారు అని సంగతి చూస్తా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా నేను, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటాడు. అన్న నువ్వు పేరు మార్చుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఏం రాదు, ఆయన సచ్చినా మాకేం రాదు, బతికినా మాకేం రాదు. ఆయన ఫామ్ హౌస్ కాడికి రైతులు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే పైసలు ఇయ్యక 10 ఏళ్ళు పాలించిన ఆయన ఊర్ల పేర్లతో సహా చెప్పినాం. దౌలతాబాద్ దుబ్బాక నియోజకవర్గం వాళ్ళు, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతన్నలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి కూతవేడు దూరంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు దాకా ఆ రైతన్నలకి నష్టపరిహారం ఇవ్వలేదు ఆయన. అట్లాంటి కేసీఆర్ గారు ఇలా చెప్తాడు 29 దాకా ఆగుండ్రి, 29 దాకా రాగానే నేను తొలి సంతకం పెడతాను సార్ ముచ్చట చెప్తా అన్నాడు. 2014 నుంచి 2023 నవంబర్ చివరి దాకా మీరు దిగిపోయేదాకా మీరు రైతులకు ఏం చేశారో ఒకసారి ఆలోచించి. మొన్న రాత్రి జరిగినటువంటి వడగండ్ల వాన మా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఒక 3 మండలాల్లో నార్సింగి, చేగుంట, మాసాయిపేట ఈ 3 మండలాల్లో సుమారు 6,000 ఎకరాల లోపల ఒక్క వడ్ల గింజ మిగలలేదన్న రైతు. అటు కలెక్టర్ గారు రారు, ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రారు, రైతన్న కష్టం లోపల అండగా ఉంటామని కాంగ్రెస్ రాదు. పోనీ ప్రతిపక్షం వాళ్ళని ఎవరన్నా వచ్చిర్రా అంటే ఈయన సుప్రీంకోర్టులో వకీళ్ళని చూస్తానికి ఈయన ఢిల్లీకి పోతాడు, ఆయన పోయి జైత్యాల జైత్రయాత్ర పెడతా అని ఇంకొక ఆయన పోతాడు. ఈ పెద్ద మనిషికి ఒకటి యాద్ చేయాలి మనం, జైత్యాల జైత్రయాత్ర అని మాట్లాడుతున్న పెద్ద మనిషికి 2 మాటలు యాద్ చేయాలి. 1976లో అనుకుంటా కొండపల్లి సీతారామయ్య గారు జైత్యాలకు వచ్చింది. అప్పుడు వాడినటువంటి పదం పేరు జైత్యాల జైత్రయాత్ర. దానికి నాయకత్వం వహించిన నాయకుడే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి శాసన మండలి సభ్యుడు అయింది, గౌరవనీయులు కరీంనగర్ నుంచి లక్ష్మణ్ కుమార్ గారు అని. జైత్యాల జైత్రయాత్ర కేసీఆర్ గారు ఆ పేరుతోటి కొండపల్లి సీతారామయ్య గారు ఆ రోజు ర్యాలీ చేసి ఆ ర్యాలీలో జనాన్ని జమ చేసి నక్సలైట్లను తయారు చేసి నక్సలైట్లను పేరు మార్చి మావోయిస్టులు చేసి ఇవాళ మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం మారింది 1976 నుంచి 2026 కల్లా. ఇలా టీఆర్ఎస్ కూడా మనం అట్లే లింక్ చేసుకుంటే బాగుంటుందేమో. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం టీఆర్ఎస్ ఆవిర్భావం, 2022 అనుకుంటా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ప్రజలు 2024 జూన్ 4వ తారీఖు నాడు బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి భారత పార్లమెంట్ లో మీ ప్రాతినిధ్యం అవసరం లేదని 0 సీట్లు ఇచ్చిర్రు. ఈ సిమిలారిటీస్ అన్ని చూస్తుంటే నాకు నాటి నక్సల్ స్టార్ట్ చేసినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు స్టార్ట్ చేసినటువంటి జగిత్యాల జైత్రయాత్ర ఎట్లయితే 2026లో ముగిసిపోయిందో అదే రీతి లోపల గౌరవనీయులు టీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ తర్వాత ఈ జైత్రయాత్ర కూడా అటే పోతుందేమో అని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది.